నమస్తే సార్, నా పేరు పవన్ సార్, యాంకర్ని ఆద్య మీడియా నుండి. సార్, మొన్న లోకేష్ గారి పాదయాత్ర అంటే మన నెల్లూరు జిల్లాలోనే ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, ఆయన లోకేష్ గారికి హారతి ఇచ్చారనే ఉద్దేశంతో కేవలం ఆయన ఒక కిరాణా షాపు లాంటిది ఒక పెట్టుకున్న వాటిని ధ్వంసం చేసి, అంటే వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం ఒక సామాన్యుడిని మొత్తం ధ్వంసం చేసి ఆయన రోడ్డుకి ఈడ్చిన దృశ్యాన్ని మనం చూసాం. అది మన నెల్లూరు జిల్లాలోనే జరిగింది. దానిపైన మీరు ఏం స్పందిస్తారు సార్? ఇక్కడ ఒక్క విషయం పవన్ గారు, సార్, ఇప్పుడు రాము అనే అబ్బాయిది అది కొట్టండి. 40 ఏళ్లుగా వాళ్ళు ఉంటున్న ఏదైతే కొట్టు ఉందో 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి కొట్టుని అతను ఏదో లోకేష్ బాబు మీద ఒక అభిమానంతో, ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఏదో అతను వచ్చేసి నేరుగా వచ్చి అతనికి ఏదైతే అందుబాటులో ఉందో కొంత హారతి ఇచ్చిన దానికి ధ్వంసం చేశారు. ఈ పక్కన పెట్టేద్దాం పవన్ గారు, ఈ పక్కన పెట్టేద్దాం. నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కొన్ని అన్యాయాలు కూడా చెప్పదలుచుకున్నాం, మీ దృష్టికి తీసుకొస్తుంది. ఎందుకంటే అది ఒక్కటే మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్నగాక మనం చూసాం. మనం దాదాపు 14 ఏళ్ల పిల్లడు వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే 1-2-3 సార్లు మందలించి మూడోసారి కొద్ది గట్టిగా అందరి ముందు అవహేళనగా నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఏదో పోలీస్ కేసు పెడతా ఉంటే ఆ పిల్లడిని తగలబెట్టిన సందర్భం మనం చూసాం. ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 4 ఏళ్లలో దాదాపు ఈ రాష్ట్రంలో 22,278 మంది ఆడవాళ్ళ మహిళలు మిస్సింగ్ కేసులు చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9 మంది బాలికలపై యాసిడ్ దాడి చూసాం. అదేవిధంగా 9 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు చూసాం. అంటే ఈ రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయంటే అన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నాయి. దాదాపు ఈ రాష్ట్రంలో యుక్త మహిళల మీద కేసులు తీసుకుంటే 52,000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఎందుకు పెడుతున్నారు? ఎంత కిరాతకంగా తయారవుతున్నారంటే అది కిరాతకం తయారవుతుంది. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఏం అన్యాయంగా అక్రమంగా చెప్తున్నారు పవన్ గారు, అక్రమంగా చెప్తున్నారు. ఏదో వాళ్ళు చేసిన నిజంగా తప్పు చేస్తుంటే కేసు పెట్టమని చెప్పి మనమే చెప్తున్నాం. మేము ఎంకరేజ్మెంట్ చేసేది ఏం లేదు బాబు గారు. అలాంటిది ఒక నాయకుల మీద 365 కేసులు, రెండోది అక్రమ కేసులు ఏ సంబంధం లేకుండా 365 కేసులు మామూలు కేసులు పెట్టేసి అక్రమ కేసులు ఎంతమంది మీద పెట్టారంటే 370 మంది మీద పెట్టారు. అదేవిధంగా కార్యకర్తల మీద జనరల్ గా మేము ఏదైనా మాట్లాడితే 700 కేసులు, అక్రమ కేసులు ఏ సంబంధం లేకుండా వీడు మాట్లాడి పెట్టాము, పక్కన వాళ్ళు 4 ఉన్నారు, 4 మీద కేసులు పెడతామని చెప్పి 1,500 మంది మీద పెట్టారు. సోషల్ మీడియాలో ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఏళ్ళైతే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ లేదా ఇప్పుడున్న అధికారంలో వాళ్ళు ఏం చేయలేదని మాట్లాడితే దాని మీద వాళ్ళకంటూ పెట్టిన కేసులు 105, వాళ్ళకి కింద కామెంట్లలో ఎవరైతే పెడతారో వాళ్ళ మీద 155 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతా ఉంది. ఒక హారతి ఇచ్చిన దాని వల్ల రాము కొట్టే కాదు, ఏదైనా ఒక అక్కని మందలిస్తే, ఒక అక్కని కామెంట్ చేస్తుంటే మందలిస్తే, ఇవన్నీ కూడా వైకాపా నాయకులు చేసిన దాష్టికాలు చెప్తున్నాను నేను. వైకాపా నాయకులు ఏదైతే పోలీసుల్ని, కొంతమంది పోలీస్ వ్యవస్థ పెట్టుకొని, డిజిటల్ పోలీసుని పెట్టుకొని, ఒక విపరీతంగా సిఐడీలు అని చెప్పేసి ఒక విభాగాన్ని అడ్డం పెట్టుకొని కేసులు నేను చెప్తా ఉన్నాను. ఈ విధంగా దాదాపుగా వార్తాపత్రికల మీద, వీటి మీద ఏదైనా మహిళల మిస్సింగ్ల కేసులు చాలా వరకు వార్తల్లో, వార్తాపత్రికల మీద స్పష్టంగా పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఎవరైనా ఇస్తేనే వాళ్ళు వేసుకునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి జీవో తీసుకొచ్చి 2430 అని చెప్పి జీవో తీసుకొచ్చి వార్తాపత్రికల్లో కూడా ఈ వార్తలు వేయకుండా, ఈ వార్తలు రానికుండా వాళ్ళు వేస్తున్నట్లయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అదేవిధంగా అచ్చెన్నాయుడు మీద అక్రమంగా కేసు పెట్టి 78 రోజులు వాళ్ళు రిమాండ్కి పంపించారండి. కొల్లు రవీంద్ర గారి మీద, కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, ఆయన మీద మోకా భాస్కర్ రావు గారు అని చెప్పేసి ఎవరో చనిపోతే ఆ దానిలో కూడా అక్రమంగా ఈయన పేరుకి ఇచ్చి ఇన్ని 52 రోజులు జైలుకి పంపించిన ఉద్దేశం చూసాం. రైతులకు అండగా నిలబడినటువంటి గల్లా జయదేవ్ గారి మీద సబ్ జైలుకి పంపిస్తారు. రైతులకు అండగా పోయాడు, అంతే, ఇంకేం లేదు. అంటే నాయకుల మీద ఎలా చేస్తున్నారు? ఒక వివాహానికి హాజరుగా వస్తా ఉంటే చిన్నరాజప్ప గారు, యనమల రామకృష్ణుడి గారి మీద SC ST కేసులు పెడతారు. మీరు మాట్లాడే గొంతును మాట్లాడి నాయకుల మీద కేసులు, ఏదైనా మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సీఎం ఇంటికి కొత్తపేట దూరంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది. ఇప్పటిదాకా ఆ నిందితులు ఎవరో కూడా ట్రేస్ చేయలేని పరిస్థితిలో రాష్ట్రం. కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే మాత్రం జగనన్న మాకేందన్న, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పిల్లోడు పోస్ట్ చేశాడండి, అక్రమ మందు, ఈ మందు తాగితే మనుషులు చచ్చిపోతారని చిత్తూరు జిల్లాలో మనిషి పోస్ట్ చేస్తే వాడు ఎందుకు చనిపోయాడో కూడా తెలియదు, ఉదయం కల్లా చనిపోయాడండి. ఒక రోడ్ వేయలేదని చెప్పేసి ఒకడు మాట్లాడితే కడప జిల్లాలో వాడి మీద కేసులు, చంపేయడం, ఇంకేం లేదు, చంపేయడం అంతే. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అయితే చంపేయడం. ఒక పిల్లోడు వాళ్ళ అక్కని దాని గురించి మందలేసి, ఇదంతా వైకాపా నాయకులు చేసిన దుశ్చర్యలు చెప్తా ఉన్నానండి.
కాబట్టి అక్రమ కేసులు వీళ్ళు విపరీతంగా పెట్టి ఎంతో మంది ఇళ్ళు ధ్వంసం చేసి, ఎంతో మంది పొలాలు లాక్కొని, ఎంతో మంది పొలాలు పొయ్యేదానికి లేకుండా చేసి ఇవన్నీ దాష్టికాలు చేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి చెప్పారంటే దానికి ఎన్ని పరాకాష్ఠకి వెళ్తా ఉంది రాష్ట్రం. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ రోజు వెళ్ళి గవర్నర్ కలవబోతా ఉన్నారు. ఈ రాష్ట్రం శాంతి భద్రత క్షీణించిందని చెప్పేసి. ఈ రోజు చూస్తా ఉన్నాం అండి, నెల్లూరులో కావల్లో ఒక మహిళ, నిన్నగాక మొన్న ఒక మహిళ ఒకరి దగ్గర 50,000 రూపాయలు తీసుకుంది. ఆ 50,000 రూపాయలు కూడా ఏంటంటే 10 రూపాయలు వడ్డీ అండి. ఆమె తీసుకుంటే ఆ వడ్డీ కరెక్ట్ కడతా ఉంది, కరెక్ట్ డబ్బులు ఒక 2 రోజులు లేట్ అయితే ఆమె ఎవరైతే వడ్డీ తీసుకుందో వాళ్ళ బ్రదర్ వైకాపా నాయకుడు వాడు పోయి ఎట్ట పడితే అలా కొట్టి గందరగోళం చేసి 2 రోజులు టైం ఇవ్వకుండా కొడితే వాడిని ఇప్పటిదాకా వాడి మీద కేసు లేదు. ఈరోజు ఆ మహిళ చేసి హాస్పిటల్లో చేరుంది. ఒక చిన్న బీసీ నాయకుడు, ఒక సూలూరుపేటకు చెందినటువంటి బీసీ నాయకుడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెట్టుకోంటే దానికి వైకాపా నాయకులు వాంటెడ్ గా వెళ్ళి తినేసి డబ్బులు ఇకపోతే డబ్బులు గట్టిగా అడిగిన దానికి నేరుగా వాళ్ళని ఇష్ట ప్రకారం కొడతారు. చావు బతుకులు నెల్లూరు హాస్పిటల్ ఎన్ని కేసులు అంటా ఉన్నాం, ఎన్ని కేసులు ఇవన్నీ కూడా వైకాపా నాయకులు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని అడుగుతా ఉన్నాం. ఎందుకండి ఒక ఎంపీని నిన్న వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎక్కడే పోయారని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి అనే విషయం ఉందా? ఇంతమంది మహిళలు కిడ్నాప్ అవుతున్నారు, ఇంతమంది మహిళల మీద యాసిడ్ దాడి జరుగుతుంది, ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతా ఉంటే ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహిళ అయింది ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు దేశం స్థాయిలో హోమ్ మినిస్టర్ వచ్చేసి ఇన్ని మాటలు మాట్లాడిపోతే కనీసం వెకిల్ నవ్వి గమ్మునైపోతారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. శాంతి భద్రతలు కాపాడించిన కీలకమైన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు. రెండోది డీజీపీ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ఘనంగా ఉన్నాయని మాట్లాడతాడు. ఆయన చెప్పిన 3 రోజుల్లోనే ఈ రోజు ఇన్ని అత్యాచారాలు జరిగినాయి. ఈ రోజు ఈ శాంతి భద్రతలు కాపాడాల్సిన డీజీపీ ఈ రోజు ఈ స్థాయిలో ఎందుకున్నా అంటే హైకోర్టు బోన్ ఎక్కాడు. ఇప్పుడున్న డీజీపీ కూడా ఈ శాంతి భద్రత విషయంలో ఏదో కొన్ని పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా బాగాలేదండి, ప్రభుత్వ పాలకులు బాగాలేకపోతే పక్కన పెట్టారు. కనీసం ప్రభుత్వ సంస్థలు చూసి భయపడతారు ఎవరు కూడా. ఏదైనా పోలీస్ వ్యవస్థను చూసినా లేకపోతే ఉద్యోగులు చూసినా భయపడతారు పాలకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కూడా. ఈ రోజు పాలకులు ఎవరైతే ఉన్నారో డీజీపీ కోర్టు బోన్లు ఎక్కుతున్నాడు, ఈ రోజు చీఫ్ సెక్రటరీ కూడా కోర్టు బోన్లు ఎక్కుతున్నాడు. నిజంగా ఇది అవమానకరం. 75 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలోనే డీజీపీలు సిఎస్ కోర్టు బోన్లు ఎక్కడం. ఇంత మించి అవమానం ఉంది, ఇంత మించి అరాచకం ఉంది ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పండు గారు.